భక్తులందరికీ కూడా నమస్కారం. మా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర శాఖ ఈ రోజున భారీ ఎత్తున ఇక్కడ కూర్చొని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఈ రోజున రిజిస్ట్రేషన్ కౌంటర్ కూడా ఇక్కడ స్టార్ట్ చేశాము. దయచేసి భక్తులందరూ ఇంకా రిజిస్టర్ చేయకుండా ఉండేవాళ్ళు ఇమీడియట్గా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి వచ్చి మీ యొక్క పేర్లను నమోదు చేసుకొని రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. ఎందుకంటే ఇంకా ఒకసారి కూపన్స్ అయిపోయినాక సీటింగ్ కెపాసిటీ అయిపోయినాక మరలా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కుదరదు. బ్రాహ్మలు వచ్చున్నారు, అన్నవరం నుంచి పూజారులు అందరూ కూడా వచ్చున్నారు, అనేక విగ్రహాలు వచ్చున్నాయి. ఇంకా ఆన్ ద వేలో చాలా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మెడికల్ క్యాంప్ ఒకటి భారీ ఎత్తున అపోలో హాస్పిటల్, తర్వాత సన్షైన్ హాస్పిటల్ నుంచి చాలామంది డాక్టర్లు వస్తున్నారు. అందరికీ ఫ్రీగా కొన్ని వైద్యాలు అయితే 10,000 రూపాయలు కూడా అవుతుంది. ఎకో లాంటి టెస్టులు, ఈసీజీ, బ్లడ్ టెస్టులు, తర్వాత సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ వస్తున్నారు. కంటి చూపు చూసుకొని దానికి వాళ్ళ పవర్ తగినటువంటి పవర్ గ్లాసెస్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము. ఆ విధంగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. అందరికీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ అన్నప్రసాదాల దాకా అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. ఎవరు ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పూజా వస్తువులన్నీ కూడా కూపన్ పొందిన వాళ్ళందరికీ కూడా పూజా వస్తువులు ఇస్తున్నాము. నిరుపేదలైనటువంటి ఎవరైనా సరే, ఏ కులమైనా ఏ మతమైనా సరే, నిరుపేదలకి ఉచితంగా మాకు ఒక రో అంతా కూడా వాళ్ళకి కేటాయించాము. ఆ రో నిండేంతవరకు కూడా నిరుపేదలకు ఇస్తాము. ఇవి కాకుండా వేలాది మందిగా భక్తులందరూ కూడా వచ్చేసి స్వామివారిని ప్రత్యక్షంగా దర్శనం చేసుకోండి. సాయంత్రం కళ్యాణం ఉంది. మధ్యాహ్నము మార్నింగ్ వ్రతాలు 9 గంటలకు బీనవుతుంది. మీరు 8:30 కల్లా వచ్చేసేయండి. వ్రతాలు, నవగ్రహ పూజ, అదేవిధంగా లక్ష్మీ పూజ, ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అక్కడి నుంచి వీటికి సంబంధించిన విగ్రహాలు అన్నీ కూడా వచ్చున్నాయి, పూజారులు వచ్చున్నారు. సో ఈ సదవకాశము తెలంగాణ చరిత్రలో ఫస్ట్ టైము హైదరాబాద్లో ఈ 500 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారిగా వస్తున్నది. కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోండి, వేలాది మందిగా పాల్గొనండి. కళ్యాణం ఇంతవరకు ఎక్కడ ప్రపంచంలో అన్నవరం దేవస్థానం వాళ్ళు బయట ఎక్కడ చేయలేదు. ఈ రోజున ఇక్కడ చేస్తున్నారు మొట్టమొదటి కళ్యాణము. ఈ అవకాశం ఎవరు మిస్ కావద్దు. ఇక్కడ షెడ్లు, దానికి సంబంధించినటువంటి షామియానాలు, మెడికల్ క్యాంప్కి సంబంధించినటువంటి వస్తువులు అన్నీ ఏర్పాటు చేస్తున్నాము. భోజనం ఏర్పాటు చేస్తున్నాము, వాటర్ ఏర్పాటు చేస్తున్నాము, రాగి గంజి ఏర్పాటు చేస్తున్నాము. సో చిన్నపిల్లలకు బిస్కెట్లు ఏర్పాటు చేస్తున్నాము. ఎవరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా భారీ ఎత్తున పాల్గొనండి, వేలాదిగా కళ్యాణం పాల్గొనండి. ఈ మెసేజ్ లింక్ని మీకు సంబంధించిన ఇది దైవ కార్యక్రమంగా భావించి దేవుడి కృపకు పాత్రలుగా అవడం కోసంగా మీరు కనీసం చూసినా, ప్రసాదం తీసుకున్నా, తరించినా, అదేవిధంగా ఇతరులకు మీరు ఈ సమాచారాన్ని తెలియజేసిన ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు, కృప మీకు అందరికీ ఉంటాయి. కాబట్టి అది బాధ్యతగా భావించి ఈ మెసేజ్ని మిగతా అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. ఎంతోమంది దాతలు, ఎంతోమంది మా యొక్క కార్యకర్తలు అందరూ పనిచేస్తేనే ఒక 1-2 నెలలుగా నిద్రాహారాలు మానేసి పనిచేస్తున్నాము. అందరూ సహృదయంతో అర్థం చేసుకొని ఈ చిన్న సహకారాన్ని అందించవలసిందిగా అందరికీ కోరుతున్నాము. వెంటనే వచ్చి మీ కూపన్స్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇది అందరికీ నమస్కారం. ఇది అందరూ కూడా వచ్చి అన్నవరం నుంచి స్వాముల వారు వస్తున్నారు కాబట్టి వాళ్ళ చేతుల మీదుగా ఈ పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరి మీరందరూ వచ్చి చూసి దీన్ని సక్సెస్ చేసి మమ్మల్ని అందరినీ కూడా పరిపించి అలాగే మీరు కూడా ఆనందం పొందాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.